దివి నుంచి భువికి వచ్చిన పారిజాత పుష్పం యొక్క చరిత్ర, ప్రాశస్త్యం భారతీయ పురాణాలలో ఎంతో రమణీయంగా, ఆసక్తికరంగా వర్ణించబడింది. ఈ దివ్య వృక్షానికి సంబంధించిన పురాణ గాథలు, దాని వెనుక ఉన్న విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. దేవతలు, దానవులు అమృతం కోసం సాగరాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అత్యంత విలువైన 14 దివ్య వస్తువులలో పారిజాత వృక్షం ఒకటి. ఇది కోరిన కోరికలు తీర్చే ఒక కల్పవృక్షం. దీని అద్భుతమైన సువాసన, అందానికి ముగ్ధుడై దేవతల రాజైన ఇంద్రుడు ఈ వృక్షాన్ని స్వర్గలోకంలోని తన నందనవనంలో నాటాడు. స్వర్గంలో ఉన్న పారిజాతం భూలోకానికి రావడానికి శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణీ దేవతల మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన ఘట్టం కారణం. దీనిని పురాణాలలో పారిజాతాపహరణం అని కూడా పిలుస్తారు. ఒకరోజు దేవర్షి నారదుడు స్వర్గం నుంచి కొన్ని పారిజాత పుష్పాలను తెచ్చి ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడికి ఇస్తాడు. కృష్ణుడు ఆ పుష్పాలను పక్కనే ఉన్న తన భార్య అయిన రుక్మిణీదేవి తలలో పెడతాడు. ఈ విషయం తెలిసిన సత్యభామ అసూయ, కోపంతో అలకపాన్పు ఎక్కుతుంది. తనకు కేవలం పుష్పాలు మాత్రమే కాదు, పారిజాత వృక్షమే తన తోటలో ఉండాలని పట్టుబడుతుంది. భార్య కోర్కెను తీర్చడానికి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా గరుడునిపై ఇంద్రలోకానికి వెళ్తాడు. నరకాసురి వధ తర్వాత ఇంద్రుణ్ణి కలిసి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకెళ్తామని కోరగా ఇంద్రుడు నిరాకరిస్తాడు. దీంతో శ్రీకృష్ణుడికి, ఇంద్రుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయి ఆ దివ్య వృక్షాన్ని శ్రీకృష్ణుడికి అప్పచెప్తాడు. చెట్టునైతే తెచ్చాడు కానీ సత్యభామ గర్వాన్ని అణచడానికి, అదే సమయంలో రుక్మిణి భక్తిని గౌరవించడానికి శ్రీకృష్ణుడు ఒక వినూత్నమైన ఉపాయాన్ని ఆలోచిస్తాడు. కృష్ణుడు ఆ పారిజాత వృక్షాన్ని సత్యభామ ఇంటి ఆవరణలో నాటుతాడు. కానీ అది పెద్దదై వికసించేటప్పుడు దాని కొమ్మలు పక్కనే ఉన్న రుక్మిణీదేవి తోట వైపు వంగేలా చేస్తాడు. దీనివల్ల చెట్టు సత్యభామ తోటలో పెరిగిన రాలిన పువ్వులన్నీ రుక్మిణి తోటలో పడేవి. అలా ఇద్దరు దేవేరుల కోరికలు తీరాయి. హిందూ పురాణాల ప్రకారం చెట్టు నుంచి కోసిన పువ్వులనే పూజకు వాడతారు. కింద పడిన పువ్వులను వాడరు. పారిజాతం మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ పువ్వులను చెట్టు నుంచి కోయకూడదు. వాటంతట అవే నేలరాలిన పువ్వులను సేకరించి దేవునికి, ముఖ్యంగా విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఈ పుష్పాలు రాత్రిపూట మాత్రమే వికసించి తెల్లవారుజామున సూర్యకిరణాలు తాకక ముందే నేల రాలిపోతాయి. అందుకే దీనిని నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. పారిజాత పుష్పం మనకు ఒక జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మనం బతికేది కొంతకాలమే అయినా ఉన్నంత కాలం పరులకు మంచిని పంచాలి. అహంకారం లేకుండా వినయంగా నేలకు రాలాలి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కింగ్టూర్ గ్రామంలో ఓ అతి పురాతనమైన పారిజాత వృక్షం ఉంది. మహాభారత కాలంలో కుంతీదేవి పూజ కోసం కృష్ణుడు నాటిన అరుదైన పారిజాత వృక్షం ఇదేనని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు.